అందరికీ నమస్కారం. పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా అందరికీ కూడా పత్రికా విలేకరులకు నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా ఇప్పుడు టౌన్ బ్యాంక్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఎలక్షన్ ఆఫీసర్స్ షెడ్యూల్ రిలీజ్ చేసినారు. 22వ తారీఖు నామినేషన్లు, 29వ తారీఖు ఎన్నికలు. దీనికి మదనపల్లి అర్బన్ బ్యాంక్లో 95 నుంచి 20 వరకు అక్కడ నేను డైరెక్టర్గా, వైస్ చైర్మన్గా, చైర్మన్గా 25 సంవత్సరాలు కంటిన్యూషన్లో ఉన్నాను. అయితే సహకార వ్యవస్థలో దాన్ని అభివృద్ధి ఎట్లా చేయాలా, ఏ విధంగా చేయాలా, నేను చైర్మన్ అయినప్పుడు 22 కోట్లు డిపాజిట్లు, 30 కోట్లు టర్నోవర్ ఉండిన దాన్ని నేను 10 సంవత్సరాలు పూర్తికాలం చైర్మన్గా చేసిన తర్వాత దాదాపు 80 కోట్లు డిపాజిట్లు, 130 కోట్లు, 140 కోట్లు టర్నోవర్ చేశాను. రాష్ట్రంలో కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు సొసైటీలో కార్యదర్శిగా, బోర్డు డైరెక్టర్గా, నాఫ్కా ఢిల్లీలో నేషనల్ ఫెడరేషన్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్ ఎన్నికలు జరిగితే ఢిల్లీలో కూడా పోయి ఓటు వేసి పాల్గొని ఈ కోఆపరేటివ్ వ్యవస్థ గురించి ఎట్లుంటుంది అని తెలుసుకోగలిగాం. అయితే ఈరోజు దాన్ని వివిధ రంగాల్లో మనము బ్రాంచులు పొంగునూరులో ఒకటి ఉంది, బీకేపల్లిలో ఒకటి ఉంది, హెడ్ ఆఫ్ చిత్తూరు నియర్ చిత్తూరు టౌన్, దాని పేరే టౌన్ బ్యాంక్ సర్కిల్. ఇక్కడ కూడా ఏటీఎంలు, నేను చైర్మన్గా ఉన్నప్పుడు ఏటీఎంలు సౌకర్యము ప్రతి ఒక్కటి కూడా. ఆ రోజు చైర్మన్ నేను అయినప్పుడు నాకు మునుపున్నోళ్ళు 5 లక్షల వరకు పరిమితి ఉన్నింది లోన్, మార్టిగేజ్ లోన్స్. అయిన వెంటనే దాన్ని బైలాలో కొంచెం మార్చి కోఆపరేటివ్ ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారము మార్టిగేజ్ లోన్లు 25 లక్షల వరకు పెంచి తమ్ముళ్ళకు అందరికీ లోన్ విషయంలో వాళ్ళ హౌస్ మార్టిగేజ్ చేసి పెట్టి లోన్ తీసుకుని తొందరగా ఇవ్వడం జరిగింది. అయితే ముందంతా మంత్లీ మీటింగ్ ఏర్పాటు చేసి ఈరోజు అప్లై చేస్తే నెలకు 1.5 నెలకు లోన్లు ఇవ్వకుండా తొందరగా ఇచ్చేదానికి, ఒక వారం లోపల లోన్ ఇచ్చేదానికి ఏర్పాటు చేయడం జరిగింది. దానికి గౌరవ నాతోటి సభ్యులు అందరూ ఉంటారు, సభ్యులు అందరూ కూడా ఆమోదంతో ఇలా జరిగిందంటే మీటింగ్లో పాస్ చేసుకోవడం జరిగింది. దాన్ని అంత ఇంప్రూవ్ చేసుకున్నాం. ఈ మధ్యకాలంలో 4 సంవత్సరాలు గ్యాప్ వచ్చేసాను. 4.5 సంవత్సరం వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చా, నాకు పీరియడ్ అయిపోయా, దాన్ని ఎన్నికలు పెట్టలేదు, నామినేట్ పదవులు వేరే వాళ్ళకి వేయలేదు, బోర్డు అది పర్సన్ ఇన్ఛార్జ్ దీంట్లో ఉండిపోయింది. కాబట్టి ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి. మదనపల్లి నియోజకవర్గంలో ఉండేవాళ్ళు, పొంగునూరులో ఉండేవాళ్ళు, గౌరవ సభ్యులు, షేర్ హోల్డర్లకు నేను అందరికీ కూడా నమస్కారం విజ్ఞప్తి తెలియజేస్తున్నాను. నేను చైర్మన్గా మదనపల్లి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్గా పోటీ చేస్తున్నాను. నాకు, నా ప్యానెల్కు మదనపల్లి గౌరవ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు షాజహాన్ బాషా గారి ఆధ్వర్యంలో మేము పోటీ చేస్తున్నాం. మీ సహాయ సహకారాలు గౌరవ సభ్యులు అందించి నాకు ఓటేసి గెలిపించాలా. అయితే కొంతమంది పోటీదారులు ఎవరన్నా ఉంటే కూడా దయచేసి మీరు కూడా అర్థం చేసుకోవాలా. పోటీ చేసేది కాదు, ఒక వ్యక్తి దగ్గర దాన్ని ఇంప్రూవ్ చేసేదానికి ఉన్నాం. కాబట్టి బ్యాంకును సజావుగా, రాజకీయాలకు సంబంధం లేకుండా దీన్ని ఇంప్రూవ్ చేసి ఈరోజు 92 కోట్లు డిపాజిట్లు ఉన్నాయి. ఈ రోజు పరిస్థితుల్లో మళ్ళీ మేము ఈ కంటెస్ట్ చేసే టైంలో 140-150 కోట్లు టర్నోవరు, 150 కోట్స్ టర్నోవర్, 92 కోట్లు డిపాజిట్లు ఉన్నాయి.
దీన్ని 100 కోట్లు దాటించి ఇంకా కొన్ని బ్రాంచులు పెట్టి మదనపల్లి సభ్యులకు అందరికీ కూడా ఎవరికి ఆపదల్లో ఉన్నా, ఎవరికి అవసరం ఉన్నా, ఇల్లు కట్టుకోవాలా, పెళ్లి చేయాలా, హాస్పిటలైజ్ ఉన్నారు, ఇంకోటి ఉన్నారు, ఇమీడియట్గా మీకు లోన్లు ఇచ్చేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా ప్యానెల్ షాజహాన్ బాషా గారు శాసనసభ్యుల ఆధ్వర్యంలో మంచి నడవడికతో ఈ కోఆపరేటివ్ అండ్ అర్బన్ బ్యాంక్ మదనపల్లి ముందుకు సాగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా 1924లో ఇది ఆ రోజు స్టార్టెడ్, 1924లో, ఈరోజు 2024 100 సంవత్సరాలైంది. దీన్ని ప్యానెల్ అయ్యి మేము దాంట్లో సీట్లో కూర్చున్న తర్వాత కొద్ది రోజుల లోపే ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, షాజహాన్ బాషా గారి ఆధ్వర్యంలో 100 శత జయంతి ఉత్సవాలు, 100 సంవత్సరాలు పూర్తయిందేది కూడా దీన్ని జరుపుకుంటాం. సభ్యులు, మదనపల్లి ప్రజలు అందరూ కూడా వస్తారు. దీనికి తగ్గట్టు అందరూ కూడా అధికారులను, రాజకీయ నాయకులను అందరూ కూడా పిలుస్తాం మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో. కాబట్టి కొన్ని ఈ అర్బన్ బ్యాంక్ విషయంలో సోషల్ మీడియాలో ముఖ్యంగా కొన్ని సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నారు. నాదెళ్ల కుటుంబం అని, రాటకొండ కుటుంబం అని, గంగారపు కుటుంబం అని. మేమందరూ కూడా ప్రజలకు కానీ, ఇక్కడ ఉండే ముస్లిం మైనారిటీ, క్రిస్టియన్ మైనారిటీ, మిగతా హిందూ కులాలు ఎవరున్నారో అందరితో చక్కగా నడుచుకునే సభ్యత మాకుంది. మాలో బంధువులు, బావబామ్మతులు, అన్నదమ్ములు ఉండే మాకు మీరు చుచ్చుపెట్టి సోషల్ మీడియాలో అది తప్పుగా ఉంది. నన్ను పెద్దోడిని చేసేది, ఇంకోటి తక్కువ చేసేది చేస్తే సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, యూట్యూబ్ ఛానల్ వారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారం. నేను చెప్పదలుచుకున్నది 2 పాయింట్స్. ఎన్నికలు అనేది 1983వ సంవత్సరం నుంచి 4 పర్యాయాలు నేను ఎన్నికయ్యాను. నా యొక్క పీరియడ్లో ఉన్నప్పుడే విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో అక్కడ బండ మీద కంపెనీలో కూడా ఒక ఆఫీస్ అనేది కొనుక్కున్నాం. ఇక్కడ ఏంటంటే అనేక రకాల ఎన్నికల్లో చూసాం, కానీ ఈసారి మాత్రం ఈ సోషల్ మీడియా, ప్రింట్ మీడియా వీటన్నిటిలో కుటుంబాలు, వరసలు, ఇంటి పేర్లతో కొన్ని విభేదాలు అనేటివి సృష్టిస్తున్నారు. దయచేసి నేను కోరేది ఏమంటే, మా తెలుగుదేశ కుటుంబ సభ్యులు షాజహాన్ బాషా నాయకత్వంలో ఏ విధంగా పనిచేస్తారు, అదేవిధంగా మా రక్త సంబంధికులు, మా బంధువులు అయిన మాలో మధ్యలో కూడా ఎలాంటి విభేదాలు దయచేసి మీరెవరూ కూడా క్రియేట్ చేయకండి అని చెప్పి ఈ పత్రికా రూపంగా నేను